ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్కర్ ఉన్నారు. గురువుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఈ జూలై నెల 2026 ధనుసు రాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం రాబోతుంది అంటారు? ఓవరాల్గా ప్లస్లో మైనస్లో ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళకి? ధనస్సు రాశి వాళ్ళకి శని వెళ్ళి 4వ ఇంట్లో ఉంది. శని అంటే పని, 4వ ఇల్లు అంటే ఇల్లు, అంటే ఇంట్లో నుంచి పని చేస్తారు. అంటే ఏంటి? వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంట్లో ల్యాప్టాప్ పట్టుకొని దాని మీద పనిచేస్తారు. ఎవరైనా ధనుసు రాశిలో ఉన్నవాళ్ళు ఇంట్లో కూర్చుంటారు, ఇంట్లో నుండి పనిచేస్తారు. సో ఆఫీస్లో ఉన్న వాళ్ళకు కూడా డ్యూటీ రావడం జరుగుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కూర్చొని పని చేయాలి. తర్వాత గురువు 8వ ఇంట్లో ఉన్నాడు. 8వ ఇల్లు అంటే పూర్వజన్మ సుకృతం, అంటే పూర్వజన్మలో చేసిన ఏదో మంచి పని వల్ల ఈసారి మీకు ఏదో మంచి జరగబోతుంది 3 నెలల్లో. దేనివల్ల? పూర్వజన్మ సుకృతం వల్ల. నేను చేశాను, నా వల్ల ఇదైంది, నేను చేస్తున్నాను, మొత్తం నేనే కాదు, పూర్వజన్మ సుకృతం. దానివల్లే ఇప్పుడు రాబోయే 3-4 నెలల్లో మీకు మంచి పని జరగబోతుంది. ఎందుకు? పూర్వజన్మలో మంచి పని చేశారు. ఏ మంచి పని అనేది ఏదైనా అవ్వచ్చు. ఆవుకు అన్నం పెట్టడం కావచ్చు, ఆవుకు షెల్టర్ ఇవ్వడం కావచ్చు, గుడిలో అన్నదానం చేయడం, గుడిని మెయింటైన్ చేయడం, గుడిలో వాటర్ ఫెసిలిటీస్, ఫుడ్ అండ్ డిఫరెంట్ ఫెసిలిటీస్ చూసుకోవడము, అంటే పెద్ద ఋషిమునులకు ఫుడ్ పెట్టడం, ఇలాంటి మంచి పనులు ఏదో పూర్వజన్మలో చేయడం వల్ల ఇప్పుడు రాబోయే 3 నుంచి 4 నెలల్లో మంచి జరగబోతుంది ధనస్సు రాశి వాళ్ళకి. రాబోయే 2-3 మంత్స్ ఫిట్నెస్ గురించి కొంచెం లైట్గా లిటిల్గా ఏదో ఒకటి చేస్తారు. జిమ్ కావచ్చు, ఒక 10 అడుగులు వేయడం కావచ్చు, వాడికి షుగర్ బీపీ ఉండొచ్చు, వాడు కాస్త నడుస్తాడు, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అయితే ఉంది. తర్వాత శుక్రుడు బుధుడు కూడా ఉన్నాడు 8వ ఇంట్లో. సో శుక్రుడు బుధుడు అంటే ఒక ఇదంతా జరగడానికి కారణం ఏదో స్త్రీ కూడా ఉంది. మీకు ఒక స్త్రీ కూడా ఏదో ఆశీర్వాదం ఉందనమాట. స్త్రీ శాపం ఉంటుంది జనరల్గా, స్త్రీ ఆశీర్వాదం ఉంది కాబట్టి కూడా మీరు ఇప్పుడు ఏదైనా మంచి పనులు చేయగలుగుతారు వచ్చే 3 నెలలు. ఏదో ఒక స్త్రీ వల్ల, ఒక స్త్రీ కోసమో లేకపోతే ఒక స్త్రీ వల్ల స్త్రీకి మంచి చేయడము, ఏదో ఒకటి. ఇప్పుడు స్త్రీకి మంచి చేయడము లేకపోతే స్త్రీ వల్ల మంచి పొందాలి. స్త్రీకి మంచి చేయడం అంటే ఏంది? ఒక అమ్మాయి రీఛార్జ్ చేసినా కూడా మంచి చేయడమే కదా. మీరు ఒక అమ్మాయికి గిఫ్ట్ ఇచ్చినా, ఒక పూట భోజనం పెట్టిన ఒక పేద ముసలావిడికి. సో ఏదైనా ఒక స్త్రీ కోసం మంచి చేస్తారు. అలానే దానివల్ల మళ్ళీ స్త్రీకి మంచి చేయడం వల్ల మీకు స్త్రీ వల్ల మంచి జరుగుతుంది. సో స్త్రీ ఒకటి, పూర్వజన్మ సుకృతం ఒకటి బాగా రోల్ ప్లే చేస్తుంది. సో బేసిక్గా చూసుకుంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంది, ఏ ఇబ్బందులు లేదు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గురువు 8వ ఇల్లు అంటే పూర్వజన్మ సుకృతంలో ఉంది కాబట్టి ఇప్పుడు తప్పు పనులు చేయకూడదు. అంత బాగా నడుస్తుంది, అంత బాగుంది, అంత బాగుండబోతుంది. కానీ మనం ఉన్నదాన్ని చెడగొట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉన్నదాన్ని చెడగొట్టుకోకూడదంటే చిన్న చిన్న రెమెడీ చేసుకోవాలి. గురువారం రోజు కంపల్సరీ అరటిపండు ఇవ్వాలి. ఎవరైనా ముసలాడు కనిపిస్తే ఎల్లో కలర్ టవెల్, ఎల్లో కలర్ కర్చీఫ్, లేడీస్ కనిపిస్తే ఎల్లో కలర్ సారీ ఇస్తే మనదంతా రాబోయే 3-4 నెలలు బాగుంటుంది. ఈ 3-4 నెలలు ప్రకృతిలో అందరికీ మంచిది. అందరూ నేచర్తో కనెక్ట్ అవుతారు కాబట్టి ఎంత ఎక్కువ మంచి జరిగితే మనకు అంత మంచిది కదా. మనము డ్యామేజ్ చేసుకోకూడదు. నెగిటివ్ మాట్లాడి పగలు రాత్రి నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు, పగలు రాత్రి గొడవ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏం జరుగుతుంది? ఇప్పుడు రాబోయే మంచి ఏదో ఆపేస్తారు వాళ్ళు. మంచి వస్తున్నప్పుడు సైలెంట్గా ఉండాలి. ఈ 3 నెలలు మీకు ఏం జరగకపోయినా పర్లేదు, ఆటోమేటిక్ మంచి డౌన్లోడ్ అయితే ఫ్యూచర్ చాలా బాగుంటుంది. కానీ ఈ 3 నెలలు మీరు మొత్తం నోట్లో దరిద్రం పెట్టుకుంటే
అది రాదు లోపలికి కదా. ఆ రేస్ ఏవైతే ఉంటాయో మంచికి సంబంధించిన వెలుతురు, ఆ కీర్తి అంతా రాదు, పక్కెళ్ళిపోద్ది. సో చాలా పాజిటివ్గా ఉండాలి, ఏ గొడవలు పెట్టుకోకూడదు, టైం పాస్ చేయాలి బేసిక్గా. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడండి, యూట్యూబ్లో వీడియోస్ చూడండి, టెన్షన్ పెట్టుకోవద్దు, ఎవరితో ఎక్కువ మాట్లాడొద్దు, ఎవరితో గొడవ పెట్టుకోవద్దు, మైండ్ని డైవర్ట్ చేయండి, కూల్గా డైవర్ట్ చేయండి మైండ్. పీస్ఫుల్ సాధన, ధ్యానం, యూట్యూబ్ వీడియో, రీల్, పుస్తకం చదువుకోవడం, లైబ్రరీకి వెళ్ళడం, సరదాగా అలా 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 తిరిగి రావడము, అక్కడ ఇడ్లీ తిన్నామా, అక్కడ పునుగులు తిన్నామా, అక్కడ ఏదో దాని ఏమంటారు చెరుకు రసం తాగామా, అట్లా అట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. చాలా జాగ్రత్త, ఖాళీగా ఉండొద్దు. ఎంటీ మైండ్స్ ఈజ్ డెవిల్స్ హౌస్ అనేదో అంటారు, నాకు గుర్తులేదు అది. సో బీ వెరీ బ్యాలెన్స్డ్గా, చాలా జాగ్రత్తగా, టెన్షన్ పడకూడదు. టెన్షన్ పడితే కూడా గురు పాడవుతుంది. ఏది జరగాలో జరుగుతుంది. మీరు ఆపగలుగుతారా, నేను ఆపగలుగుతాను, ఏది జరగాలో జరుగుతుంది. రేపు ఏమవుతుంది అని టెన్షన్ పడుతూ టెన్షన్ పెట్టుకోవద్దు, అంతా మంచిగా జరుగుతుంది. ఆల్ ఇస్ వెల్, నో నెట్ టు వరీ. గురువారం రోజు అరటిపండు దానం చేయండి చాలు. సో ఇక్కడ సూర్యుడు 7వ ఇంట్లో. సో ఫాదర్ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ హియర్. ఫాదర్తో ఇంటరాక్షన్ ఉంటుంది బాగా, లావాదేవీలు మాట్లాడతారు. ఇంట్లో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్, జావా, అకౌంట్స్ ఏదో సంబంధించి, java.net, వాట్ నాట్, ఏ పనైనా, ఏ రంగం అయితే వాడి పని. వాడు ఒక్కపుళ్ళు అమ్మేట వాడైనా కూడా ఇంట్లో ఇంత దీన్ని ఒక్కపుళ్ళు పెట్టుకుంటాడు అనమాట, స్టోరేజ్, స్టాకు కస్టమర్ రాగానే ఇవ్వడానికి. ఓకే, సో ఇంట్లో నుంచి పని. తర్వాత విపరీతమైన దమ్ము ధైర్యం, ఎట్టైనా నేను చేస్తున్న పని పూర్తి చేయాలని అపారమైన నమ్మకం, నాకు ఏదో సహాయం ఉంది అందుకనే నేను ఇదంతా చేయగలుగుతున్నాను, ఒక్కపుళ్ళు అమ్మగలుగుతున్నాను, ఈ జావాలో కోడింగ్ చేయగలుగుతున్నాను. ఇంట్లో కూర్చుంటారు కదా, ఇంట్లో కూర్చున్నప్పుడు ఆలోచన ఎక్కువ ఉంటుంది. ఆఫీస్లో అయితే 10 రకాల ఉంటాయి కదా. సో ఇంట్లో కూర్చుంటున్నారు కాబట్టి దేవుడి దయ ఉంది, నేను పట్టుదలతో చేస్తున్నాను, ఈ పని పూర్తి చేయగలుగుతాను, పూర్వజన్మ సుకృతం, ఇది నడుస్తుంది. తర్వాత హెల్త్ అండ్ ఫిట్నెస్ మీద రొటీన్ తెచ్చుకుంటారు. అంటే డైలీ ఒక మంచి పని చేస్తారు, అంటే డైలీ ఒక వాకింగ్ చేయడం, డైలీ పల్లీలు తినడం, డైలీ ఒక బైసెప్ కర్ల్స్ చేయడం, డైలీ రన్నింగ్ చేయడం, డైలీ జాగింగ్ చేయడం, ఏదో ఒకటి చేస్తారు. గురువారం రోజు అట్టిపండ్లు దానం చేయడం ఒకటే కాకుండా మనం నెగిటివ్ గురించి మాట్లాడదాం. కొంతమందికి ఆల్రెడీ నెగిటివ్ ఉంటుంది, జన్మ జాతకమే బాగవ్వదు, ఏ పని అవ్వదు, ఆస్తి ఉండదు, సంపాదన ఉండదు, జాబ్ ఉండదు, పెళ్ళవదు, ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదు, పుట్టుకతో లివర్ డ్యామేజ్, ఏది తిన్నా అరగదు. అలాంటి వాళ్ళు మాత్రం పగలు రాత్రి దత్తాత్రేయ స్తోత్రం చదవాలి, దత్త చరిత్ర పుస్తకం కొనుక్కొని అది చదవాలి అంతే. అసలు నెగిటివిటీ జోలికి దగ్గరకు కూడా రానివద్దు, ఓన్లీ పాజిటివ్, ఎక్స్ట్రీమ్ పాజిటివ్, చాలా పాజిటివ్. కర్మ అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది, ఎప్పుడు ఏం జరుగుతుందని అసలు మనిషి ఎక్స్పెక్ట్ చేయలేడు. మనం చూస్తుంటాం కొంతమంది పుట్టుకతోనే పాపం వాళ్ళకి చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు. ఆ కర్మ అనేది అసలు ఎంత కాంప్లికేటెడ్గా ఉంటుంది అంటే ఎవరు చెప్పలేరు రేపు ఏం జరుగుతుందని. సో చాలా పాజిటివ్గా ఉండాలి. ఎవరికైతే అస్సలు బాగలేదు, అస్సలు ఏమీ లేదు, దత్త చరిత్ర, దత్త స్తోత్రం చదవాలి డైలీ, అది వాళ్ళకి చాలా మంచిది. కొంతమంది సడన్గా జాబ్ లాస్ జరుగుతుంది, జాబ్ పోగొట్టుకొని ఇంట్లో కూర్చుంటారు, ఏడుస్తూ ఉంటారు. నేను చూశాను అలాంటి వాళ్ళు కూడా, నేను చూశాను, చెప్పాను, దత్త స్తోత్రం, దత్త చరిత్ర పుస్తకం కొనుక్కొని చదవండి. అలాంటి వాళ్ళకి జాబ్ రావడం జరిగింది 3 నెలల్లోనే. పోగొట్టుకున్న జాబ్ మళ్ళీ వేరే కంపెనీలో మంచి జాబ్, మెరుగైన జాబ్ తెచ్చుకున్నారు దత్త చరిత్ర చదవడం వల్ల. ప్రతి ఇంట్లో ఎవరికైతే బాగా ఇబ్బంది ఉందో దత్త చరిత్ర పుస్తకం కంపల్సరీ ఉండాలి. ఈ అట్టిపండ్లు దానం చేయడం ఇదొక ఎత్తు అయితే, బాగా సీరియస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇంట్లో దత్త చరిత్ర పుస్తకం పెట్టుకోవాలి. థర్స్డే రోజు కంపల్సరీ దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళాలి, దత్తాత్రేయ దక్షిణామూర్తి కంపల్సరీ వెళ్ళాలి. అలా వెళ్తే చాలా మంచిది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అలాంటి వాళ్ళు నిజంగా బాగా సీరియస్గా ప్రాబ్లం ఉందంటే వాళ్ళు ఓన్లీ ఎల్లో కలర్ బట్టలు, కొంతమంది చోట ఎల్లో కలర్ లుంగి వేసుకొని కట్టుకొని తిరుగుతూ ఉంటారు, ఎల్లో కలర్ షర్ట్లు వేసుకొని తిరుగుతుంటారు, గమనించారు కొంతమంది. ఓన్లీ ఎల్లో కలర్ షర్ట్ వేసుకోవాలి, ఎల్లో కలర్ లుంగి వేసుకోవాలి,
ఎల్లో కలర్కి దగ్గర చాలా పాజిటివ్గా ఉండాలి. అది సో చూడాలి, ముందు ఆలోచించాలి. ఎవరికైతే ఏది కలిసి రావడం లేదు ఫస్ట్ పనులన్నీ చేయడం ఆపేసి ఎవరికి సక్సెస్ వచ్చింది, ఎందుకంత సక్సెస్ వచ్చింది అని గమనిస్తే అప్పుడు తెలుస్తుంది వాడు అంత పాజిటివ్గా ఉన్నాడు అని. మనం కూడా పాజిటివిటీ మనలో తెచ్చుకోవాలి. ఆ ఆరా అనేది మన లోపలికి రావాలి. అలా వస్తే చాలా మంచిది. ఎందుకు చెప్తానంటే ధనస్సు రాశి గురువుకి సంబంధించిన రాశి కాబట్టి గురువు మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. అవతలాడి మీద ఏడవడం కాదు. వాడు గనక గురువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే ధనస్సు రాశి వాడు చాలా హైట్స్కి వెళ్తాడు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ధనస్సు రాశి వాళ్ళు ఫస్ట్ హాఫ్ కాస్త స్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ చాలా స్పీడ్ ఉంటుంది. కాబట్టి వీడు ఈ ఫస్ట్ హాఫ్లో ఏం చేస్తాడో సెకండ్ హాఫ్ దీన్ని డిసైడ్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్లో పెద్దగా సక్సెస్ రాకపోవచ్చు, కానీ మనం చాలా పాజిటివ్గా ఉంటూ చాలా పేషెంట్స్గా మెల్లిగా పాజిటివ్గా పనిచేసుకుంటూ పోవాలి. నెగిటివ్ కాదు, పాజిటివ్గా పనిచేసుకుంటూ సెకండ్ హాఫ్ చాలా ఫినామినల్గా ఉంటుంది. సో బీ పాజిటివ్ ఆల్వేస్, దట్స్ ఇట్. నమస్కారం అండి, నా పేరు అవినాష్ దాస్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఎక్స్పర్ట్. ఇవాళ నేను మీకు ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. దీంట్లో మీరు తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు అమృత ఘడియలు, వర్జ్యము, యమగండం, రాహుముహూర్తం, దుర్ముహూర్తం, రాహుకాలం ఇవన్నీ చూడవచ్చు. ఈ వైదికమైన వాచ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అండి. ఇలాంటి వాచ్ సౌత్ ఇండియాలో ఇప్పుడు దాకా రాలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ మీకు అన్ని భాషల్లో ఇవి దొరుకుతాయి. మీరు మీ రోజువారీ జీవితంలో ఏ కార్యక్రమమైనా, పెళ్లి కావచ్చు, బారసాల కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దీంట్లో మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవచ్చు. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.